హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కోసం ఎవరికైతే జిమ్కి వెళ్ళడానికి జిమ్ దగ్గరలో లేదో ఎల్స్ ఇంట్లో నుండి కొంచెం ఫిట్నెస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్విప్మెంట్ ఈరోజు రివ్యూకి అయితే తీసుకొని వచ్చాము. ఈ ఎక్విప్మెంట్ జస్ట్ అరౌండ్ 300 to 400 రూపీస్ మాత్రమే ఉంటుంది. బట్ ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో ఫుల్గా చూడండి. లాస్ట్లో ఇది యాక్చువల్లీ వర్తా కాదా అనేది దీనికి అవుట్ ఆఫ్ 10 రేటింగ్ కూడా ఇస్తాము. అండ్ లెట్స్ గో. ఈ ఎక్విప్మెంట్ నేమ్ వచ్చేసి డబుల్ స్ప్రింగ్ టమ్మీ ట్రిమ్మర్ అనమాట. సో నేమ్ పరంగా చూసుకుంటే దీనికి 2 స్ప్రింగ్స్ ఉంటాయని అండ్ టమ్మీ ట్రిమ్మర్. సో బేసిక్గా టమ్మీని తగ్గించడానికి ఎల్స్ టమ్మీ దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నారు, అంటే దీని ద్వారా ఎక్సర్సైజ్ చేయడం వల్ల. బట్ నేను చూసింది ఏంటంటే, నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఇది ఓన్లీ టమ్మీకే కాకుండా మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీస్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చూశాను. అండ్ ఇప్పుడు దాన్ని మనం టెస్ట్కి పెడదాం ఇది యాక్చువల్గా వర్తో కాదు అని. ముందుగా ఈ ప్రోడక్ట్లో చూసుకుంటే దీనికి 2 స్ప్రింగ్స్ ఉన్నాయి అండ్ 2 లెగ్ పెడల్స్ ఉన్నాయి అండ్ ఒక హ్యాండిల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఎలా వాడాలి అనేది చూద్దాం. సో ఈ ఎక్విప్మెంట్ బేసిక్గా వచ్చేసి ఇది లెగ్ పెడల్స్ అనమాట. సో మన లెగ్స్ తీసుకెళ్ళి ఈ లెగ్ పెడల్స్కి పెట్టి ఈ స్ట్రాప్స్ అటాచ్ చేసుకొని లెగ్స్తో సపోర్ట్ ఉంచుకోవాలి. అండ్ ఉంచుకున్న తర్వాత ఈ హ్యాండిల్ని మన చేతులతో లాగాలన్నమాట. సో లాగడం అనేది పెట్టుకునే పొజిషన్ బట్టి మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ని ట్రైన్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం చేసే యాబ్ ఎక్సర్సైజెస్నే ఈ సపోర్ట్ తీసుకొని చేయడం వల్ల ఇంకా రెసిస్టెన్స్ పెరుగుతుంది అని దీని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సపోజ్ ఇక్కడ ఇలా పట్టుకుంటే మనం రోయింగ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇది బ్యాక్ అనమాట. లైక్ బ్యాక్ మసిల్స్ అనేవి కొంచెం ట్రైన్ అవుతాయి. లైక్ నార్మల్ జిమ్లో రోయింగ్ మెషిన్స్ అవి చేస్తుంటారు కదా, సో దానికి కొంచెం రీప్లేస్మెంట్ ఆర్ ఆల్టర్నేటివ్ అన్నట్టు. ఆర్ ఎల్స్ మనం ఇంకేం చేయొచ్చు అంటే క్రంచెస్ కూడా చేయొచ్చు. సపోజ్ నార్మల్గా క్రంచెస్ ఎలా చేస్తాం, ఇలా పడుకొని ఇలా చేస్తాం కదా. సో సేమ్ అలాగే, కాకపోతే ఇప్పుడు ఈ మెషిన్తో ఇంకొంచెం రెసిస్టెన్స్ పెరుగుతుంది అన్నట్టు. లైక్ ఇలా. అండ్ ఐ కుడ్ ఫీల్ ఇట్, నా కోర్ ఇంకొంచెం ఎంగేజ్డ్గా ఉంటుందన్నమాట. సో నార్మల్ క్రంచెస్ కన్నా ఇది యాక్చువల్లీ కొంచెం బెటర్గా ఉంది, హానెస్ట్గా చెప్తున్నా. అండ్ ఈ 2 ఎక్సర్సైజెస్ అండ్ తర్వాత వచ్చేసి లెగ్ రేజెస్ కూడా. లెగ్ రేజెస్ కూడా ఎలా చేయొచ్చు అంటే, మనం నార్మల్గా లెగ్ రేజెస్ ఎలా చేస్తాం, ఇలా చేస్తాం నార్మల్గా కదా. సో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్తో కూడా మనం యాడెడ్ రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. సో హానెస్ట్గా చెప్పాలంటే నార్మల్గా చేసేదానికన్నా దీంతో చేయడం వల్ల కొంచెం కోర్ ఇంకా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది అండ్ కోర్ మీద ఇంకొంచెం స్ట్రెస్ పడుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు సపోజ్ దీంతో నేను నా బైసెప్స్ని ట్రైన్ చేయొచ్చు అంట. లైక్ ఇందులో ఇలా టచ్ చేసుకొని ఇలా మన బైసెప్స్ని కూడా ట్రైన్ చేసుకోవచ్చు అని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇది బైసెప్స్ మీద అయితే అసలు ఏం పడట్లేదు. ఇది బైసెప్కి అయితే తీసుకోవద్దు. నథింగ్, ఇట్స్ అస్ నథింగ్. బైసెప్కి అయితే అసలు వాడాల్సిన అవసరం లేదు అండ్ ఏం యాక్టివేట్ కూడా అవ్వట్లేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ద బైసెప్ అయితే. ఇంకొకటి ఏమన్నారంటే దీంతో బ్యాక్ అండ్ హిప్ కూడా ట్రైన్ చేసుకోవచ్చు అన్నారు. బట్ చూద్దాం. లేకంటే డెడ్ లిఫ్ట్ పొజిషన్ లాగా అన్నమాట. ఈ పొజిషన్లో అయితే ఇది బాగానే వర్క్ అవుతుంది. హానెస్ట్లీ ఈ డబుల్ స్ప్రింగ్ టమ్మీ ట్రిమ్మర్ అనేది యాబ్స్కి అయితే మటుకు చాలా బాగా పడుతుంది అండ్ బ్యాక్కి కూడా చాలా బాగా పడుతుంది. బట్ బైసెప్కి అనేది ఇది అస్సలు పడట్లేదు. సో బైసెప్కి ఇది అస్సలు పనికిరాదు. బట్ యాబ్స్ ట్రైన్ చేసుకున్న వాళ్ళకి లేదా కొంచెం బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి, వాళ్ళు నార్మల్ బాడీ వెయిట్ కన్నా కొంచెం రెసిస్టెన్స్ యాడ్ చేయడం, అంటే కొంచెం స్ట్రెస్ యాడ్ చేయడం లేదా టెన్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యాక్చువల్గా ఇది వర్త కాదనేది చూద్దాం. అండ్ దీని ప్రైస్ రేంజ్తో స్టార్ట్ చేస్తే ఇది 300 to 400 మధ్యలో ఉంటుంది నార్మల్ది. బట్ మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే దీస్ కెన్ గో అప్ టిల్ 1500. సో మీరు 1500 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా లేదు నాకు 300 to 400లో వచ్చినా పర్వాలేదు అంటే ఎగ్జాక్ట్లీ నేను తీసుకున్న దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఇది ప్రమోషన్ ఏం కాదు, మార్కెటింగ్ ఏం కాదు, జస్ట్ నేను ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. సో మీరు కూడా ఫాస్ట్గా కొనుక్కోవాలి, టైం వేస్ట్ చేయకుండా అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి దాన్ని హ్యాపీగా కొనొచ్చు. అండ్
అండ్ ఇది 300 to 400 అయితే అబ్సల్యూట్లీ వర్త్. ఎవరికి అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారు చూడండి, ఓవర్ వెయిట్ ఉండి జిమ్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో ఉండి వాళ్ళ ఫిట్నెస్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ వాళ్ళ బిగినర్ జర్నీలో ఉన్నారు, వాళ్ళు ఫిట్నెస్ స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్విప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేసి మీకు చెప్పాలి అంటే బండి నడిపేవాడికి బండి కన్నా ముందు సైకిల్ వస్తే వాడికి కొంచెం ఆడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సేమ్ అలాగే మీరు జిమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఎక్విప్మెంట్స్తో ట్రై చేయడం వల్ల మీ బాడీ ఇంకా ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది. అలా అని దీంతోనే మీరు మంచిగా రిజల్ట్స్ అయితే తెచ్చేసుకోవచ్చు అని గ్యారంటీ అయితే లేదు, బట్ దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ చాయిస్ ఫర్ ద బిగినర్స్. దీంతో మీరు చూసారు కదా రోయింగ్ ఎక్సర్సైజెస్ కానీ యాప్ క్రంచెస్ కానీ ఇవన్నీ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఫిట్గా ఉండొచ్చు. దీంతో అత్యద్భుతంగా రిజల్ట్స్ అయితే వచ్చాయి, బట్ అలా చేస్తున్న కొద్దీ యూ విల్ సీ సమ్ డీసెంట్ రిజల్ట్స్. ఇక ఫైనల్గా దీని రేటింగ్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 10 దీనికి హ్యాపీగా మనం 8 రేటింగ్ ఇవ్వచ్చు. 8 ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన నేమ్ని జస్టిఫై అయితే చేస్తుంది. టమ్మీ ట్రిమ్మర్ అని అన్నారు కాబట్టి సో టమ్మీని కొంచెం లైక్ మనం యాబ్స్ ఎక్సర్సైజ్ అవి చేస్తున్నప్పుడు మనకి ఆ బర్న్ అనేది ఇంకొంచెం బాగా తెలుస్తుంది అండ్ ఫాస్ట్గా కూడా తెలుస్తుంది. సో ద నేమ్ ఈస్ జస్టిఫైడ్ అండ్ ద బిల్డ్ క్వాలిటీ ఈస్ గుడ్. సో అందుకే వీ కెన్ గివ్ దిస్ అ సాలిడ్ 8. ఎందుకు 2 points తగ్గించాము, ఇందులో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏముంది అని అనొచ్చు అంటే దీన్ని ఇంకొంచెం కస్టమైజబుల్ చేసుకునేటట్టు ఉంటే బాగును అని నా ఫీలింగ్. లైక్ అంటే ఇక్కడ 2 springs కాకుండా జస్ట్ 1 ఇంకొక స్ప్రింగ్ యాడ్ చేసి మనకి కావాల్సినప్పుడు 2 springs డిటాచ్ చేసి ఒక లైట్ స్ప్రింగ్ యాడ్ చేసుకొని మనకి రెసిస్టెన్స్ బ్యాండ్లా కొంచెం లూజ్గా ఉండేటట్టు అయితే అన్ని లెవెల్స్ వాళ్ళు చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే స్టార్టింగే అందరికీ ఈ డబుల్ స్ప్రింగ్ చేసేంత ఎనర్జీ కానీ ఫోర్స్ కానీ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మెల్లిమెల్లిగా స్టార్ట్ అవ్వడానికి ఒక యాడెడ్ స్ప్రింగ్ లైట్ వెయిట్ స్ప్రింగ్ పెట్టి అది అటాచ్ చేసుకుని ఫస్ట్ దాంతో అయ్యాక అప్పుడు డబుల్ స్ప్రింగ్స్ పెట్టుకొని చేసుకునేటట్టు ఉంటే ఇంకొంచెం బాగుండేది అని నా ఫీలింగ్. బట్ ఎస్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్విప్మెంట్. నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చాలా రివ్యూ చేస్తుంటాం, ఆల్రెడీ 2-3 రివ్యూ చేసాము. దీన్ని కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్లో ఇంకా మనం మంచి ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్ అనేది తెస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.